కేసీఆర్ గారు విషయం చెప్పండి గురువు గారు అన్నారు. మహా నటుడు అన్నాను. అంటే అదేంటి గురువు గారు అలా అంటున్నాను అన్నారు. ఈసారి గెలుస్తారంటే లేదండి అని చెప్పాను. అది ఇప్పటికి ఉంటుంది వీడియో, మీరు చూసుకోండి. తర్వాత నెక్స్ట్ ఏంటిదంటే అదే వీడియోలో కేసీఆర్ గారు హాస్పిటల్ పాలవుతారని చెప్పాను. అది ఎవరు నమ్మలేరు. రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారంటే ఆశ్చర్యపోయారు. అప్పుడు మీరు కూడా ఆశ్చర్యపోయారు. అదేంటి రేవంత్ కాంగ్రెస్ పార్టీ లేనే అలా, ఎందుకంటే నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. సో అంటే ఇంకా నేను వేరే విషయాలు తెలుసుకోవాలి. నేను అన్ని పార్టీలో తిరిగి వచ్చాను కాబట్టి ఇప్పుడు నాకు పార్టీలకు సంబంధం లేదు. నేను డైరెక్ట్గా ఫార్ములా చెప్తాను అనమాట. నాకు అందరు పార్టీల నుంచి నాకు శిష్యులు ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు. నేను ఏ పార్టీకి కొమ్ముగాయను, ఏ పార్టీ నుంచి డబ్బులు తీసుకోను. ఎందుకంటే నాకు మీరు తీసుకోవడానికి కాదు, మీ దగ్గర వచ్చిన క్లయింట్స్ చాలా మంది నాకు కాల్ చేసి బాబా పాండురంగ గారి దగ్గరికి వెళ్ళాక మేము ఈ రోజు చాలా మా జీవితాల్లో మార్పు వచ్చినాయి. మాకు వాళ్ళు ఏంటంటే చిన్న ఉపాధి చేసుకునే వాళ్ళు కూడా లక్షలు సంపాదిస్తూ వాళ్ళ జీవితాన్ని ఈ రోజు చాలా సంతోషంగా నడుపుకునే పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు లక్షల్లో కాదు, ఇప్పుడు నేను కోటీశ్వరుడు అయిన తర్వాత నాలాగనే కోటీశ్వరులు కావాలంటే వాళ్ళు మా దగ్గర నేర్చుకొని వినయ విధేయతలో ఉండి ఈరోజు కోట్లు సంపాదించుకుంటున్నారు. నా శిష్యులే డైరెక్ట్ గా 1 year లోనే 2 కోట్లు 3 కోట్లు సంపాదించుకున్నారంటే ఇట్స్ ద పవర్ ఆఫ్ నంబర్స్. ఈ నంబర్ యొక్క రహస్యం మనం తెలుసుకుంటే మనకి ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడిపోతుంది, ఏ వ్యక్తులు ఎక్కడ నిలబెట్టాలి అనేది ముందే మనం లెక్కలు వేసుకోవచ్చు ఈజీగా. 1 సంవత్సరం ముందే కాదు, 5 సంవత్సరాల ముందే మన ప్రణాళిక. మీకు ఇంకా విషయం తెలియదు, చాలా టాపిక్. మీరు అందరు అనుకుంటారు అరే తెలంగాణలో 13వ తారీఖు ఎలక్షన్ జరిగినాయి, మళ్ళా 4వ తారీఖే రిజల్ట్ వస్తుంది, ఇది ఏమన్నా కారణం ఉందా మీరు అందరు అనుకుంటారేమో. ఇది ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేసిందేమో అనుకుంటారు. కాదు, దీని వెనుక పెద్ద రహస్యం ఉంది. మీ అందరు తెలిసి నేను ఇవన్నీ ఓపెన్ చెప్పాను. కానీ 13వ తారీఖే ఎలక్షన్ ఎందుకు పెట్టిండ్రు మరి ఇంత లాంగ్ లా? లాస్ట్ 5 years బ్యాక్ కానీ 10 years బ్యాక్ కానీ రిజల్ట్ ఈ విధంగా వెయిట్ చేయడానికి కారణం ఏమిటి? నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. ఇదంతా కూడా జాతకాలు చూసుకొని ఎవరు గెలవాలనుకున్నారో వాళ్ళు దీన్ని ప్లాన్ చేసి పెట్టుకున్నారు. ఇదంతా ప్లాన్ ఎవ్రీథింగ్. సో అందుకోసం 13వ తారీఖు ఎలక్షన్, 4వ తారీఖు రిజల్ట్. మీకు అప్పటికే అర్థమై ఉంటది. కామెంట్ చేయండి ఎవరు ప్లాన్ చేసుకున్నారు. సో ఇప్పుడు మా క్వశ్చన్స్ ఏంటంటే గురువు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమితో వెళ్ళడం ఒకటి, తర్వాత వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 5 ఏళ్ళు తన అధికారం కొనసాగింది. కానీ వై నాట్ 175 అన్నాడు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి నేను ఈ రోజు వచ్చినటువంటి ఈ క్షణం, ఈ రోజు ఈ 3వ తారీఖు చాట్ మీరు వేశారు ఒక్క నిమిషంలో. ఇప్పుడు ఇది 3వ తారీఖు రాత్రి 8:10 షూటింగ్. నాకు ఇంత బిజీ టైంలో ఇప్పుడు నాకు క్లాస్ అదే చెప్పబోతున్నా. ఇప్పుడు నేను టైం అంటే ఇంకా నేను మనకి ఇంకొక 8 అంటే 7 o'clock స్టార్ట్ అయిపోతారు నాకు తెలిసి. అంటే ఇంకో 11 hours ఉన్నాయి. 11 hours ఆల్రెడీ ఎగ్జిట్ పోల్ గురించి అన్ని రకాలుగా వైరల్ అవుతుంది అన్ని ఛానల్స్ లలో. ఇక్కడ చాలా క్లియర్, ఈ చార్ట్ లో చాలా క్లియర్ ఉంది ఎవరి వల్ల గెలుస్తున్నారు, ఎవరి వల్ల ఓడిపోతున్నారు అనేది చాలా క్లియర్ ఉంది. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, ఈ రోజు నిజంగా నేను వచ్చి మాట్లాడగానే పాండురంగం గురూజీ 2 నిమిషాల్లో మీరు చూడండి ఒకసారి ఈ చార్ట్ మొత్తం, ఇటు కూటమి, అటు వైసీపీ, ఇంకా పవన్ కళ్యాణ్ గారిది జనసేన. అంటే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి జనసేన, మా కళ్యాణ్ గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, అదేవిధంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిది కూడా ఆయన 2 నిమిషాల్లో చాట వేశారంటే దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ఎవ్వరూ కూడా ఇంత దారుణంగా చెప్పే ఒక న్యూమరాలజీ కానీ ఈరోజు ఒక గురువులకి గురువు అని చెప్పుకోవచ్చు మనం. అంటే మీకు ఇంకో విషయం చెప్తా. నిన్న కొన్ని ఛానల్స్ ఒక 8 మంది ఆస్ట్రాలను పెట్టి డిబేట్ చేసింది. ఆ 8 మంది ఆస్ట్రాలో 4 వైసీపీ గెలుస్తుంది అంటున్నారు, 4 కూటమి గెలుస్తుంది అంటున్నారు. ఇదేమి ఆస్ట్రాలజీ, ఇదేమి న్యూమరాలజీ, ఇవన్నీ ఏం లేదు. డైరెక్ట్ గా ఇప్పుడు చూడాను. పార్టీల గురించి మనం చెప్పుకున్నాం. ఇక్కడ టీడీపీ పార్టీ 1982లో స్థాపన చేసిండ్రు, మార్చి 29వ తారీఖు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటిదంటే ప్రతి పార్టీ కూడా ఇక్కడ జనసేన గాని, వైఎస్ఆర్సీపీ గాని, టీడీపీ గాని ఇవన్నీ మార్చి నెలలోనే ఏర్పడ్డాయి. చూడండి, మార్చి 14, మార్చి 12, మార్చి 29 చూసారా. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే
ప్రతి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలకి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది. ఓకే, ఇది ఎందుకు అంటే 2 అంటే చంద్రుడు అంటే 15 రోజులు పున్నమి 15 రోజులు అమావాస్య. ఇది అందుకే పార్టీలు స్టార్ట్ చేసినప్పుడు అవి ఏ నంబర్లో పెట్టాలి అనేది చాలా ఇంపార్టెంట్. అది అయిపోయింది. ఎన్నో పార్టీలు వచ్చినాయండి, వెళ్ళిపోయినాయి. తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో చిరంజీవి గారి పార్టీ, శర్మిల గారి పార్టీ, తర్వాత మళ్ళీ ఇంకా చాలా మంది వెళ్ళిపోయినాయి కదా. కానీ కొన్ని పార్టీలు ఇంకా మనుగడ సాగిస్తున్నాయి అంటే దాంట్లో పవర్స్ ఉన్నాయి, దాంట్లో నంబర్ల యొక్క పవర్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు దానికి ఎన్ని యోగాలు ఉన్నాయి అంటే ఇది వేదిక్ న్యూమరాలజీ మొత్తం. ఇదంతా వేదిక్. ఇప్పటి వరకు దక్షిణ భారతదేశంలో కానీ భారతదేశంలో కానీ వేదిక్ న్యూమరాలజీ బట్టి ప్రిడిక్షన్ చేయడం అనేది ఎప్పుడు ఎవరు చేయలేరు ఇప్పటి వరకు. చూడండి, సో అందుకోసమే వేదిక్ న్యూమరాలజీలో ఏం జరుగుతుందంటే న్యూమరాలజీలో ఒకటే చార్ట్ ఉంటది, ఈ లైన్ ఉంటది న్యూమరాలజీలో. కానీ వేదిక్ న్యూమరాలజీ ఏంటంటే పార్టీ పెట్టినప్పుడు ఆ చాటు, ప్రస్తుతం ఇది 3వ తారీఖు 6వ నెల 2024 యొక్క చాట్ ఇది. అంటే ఏం పరిస్థితి ఉంది వాళ్ళకి అని. సో దీన్ని బట్టి మీకు ఇక్కడ తెలుస్తుంటే పార్టీ పెట్టినప్పుడు 6 యోగాలు ఉన్నాయి. దేనికి? టీడీపీకి 6 యోగాలు. అందుకోసమే 6 యోగాలు ఉన్నాయి. కానీ అసలు సాధారణంగా 2 యోగాలు 5 యోగాలు 3 యోగాలే ఉంటాయి. ఒక అరస్కోప్ లో ఒక కుండేల్లో 5-6 యోగాలు ఉన్నాయంటే దూసుకెళ్ళిపోద్ది అన్నమాట. అందుకోసమే పార్టీ పెట్టిన 9 నెలలకే సీఎం అయిపోయాడు ఎన్టీ రామారావు కదా. మరి ఇక్కడ కూడా కావాలి కదా. ఇప్పుడు 6 యోగాలు ఉన్నాయి కదా ఇక్కడ. పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14వ తారీఖు 4, 5, 6 అనేది కూడా ఉంటుంది దీంట్లో. వాస్తవంగా ఇదిగో 4 ఉంది, 5 ఉంది, ఇది రాజయోగానికి ఇచ్చేది లోషకుడు. కానీ ఆయన 2014లో పోటీ చేయలేడుగా, సపోర్ట్ చేశాడు కదా. 2019లో ఒంటరిగా వెళ్ళాడు. సో ఈ 2 మైనస్ వల్ల ఆ పార్టీ జనసేన అనే పార్టీకి 46 నంబర్ ఉంది. 46 నంబర్ ఉంది అనమాట. జనసేన పార్టీకే 46 నంబర్ ఉంది. దాని తర్వాత ఇంకో విషయం ఏంటిదంటే ఇప్పుడు 2014 మార్చి 14వ తారీఖు ఇన్ని 6 యోగాలు ఉంటే ప్రజెంట్ 2024 మార్చి 6వ తారీఖుకి పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ పార్టీ 11 యోగాలతో మామూలుగా లేదు. ఇక్కడ మీకు ఈ యోగాలు చూస్తే ఈ తెలుగుదేశం పార్టీది ప్రస్తుత యోగం 6 ఉంది మళ్ళీ. అందుకోసమే చాలా మంది ఏమనుకుంటున్నారంటే, చాలా మంది డిస్కస్ చేస్తున్నారు కదా, అసలు పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా ఉంటేనే బాగుంటుండే. చాలా మంచి లీడింగ్ లో వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళ పార్టీలో వాళ్ళు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ అంటే వీళ్ళిద్దరు కలవడం వల్ల ప్లస్ అయింది మళ్ళీ. ఎందుకంటే ఇది 11 యోగాలు, ఇది 6 యోగాలు. ఎంత అయింది మొత్తం? దాదాపుగా 10 కోటి యోగాల దాకా అయింది కదా.